ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో దేవుని స్తుతించుటకు మనందరం ఇలాగున కూడుకొని దేవుని మహిమపరిచేటువంటి ధన్యతనిచ్చినందుకు దేవుని స్తుతిస్తుంటున్నాం. ఈ సమయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 28వ వచనంలో పౌలు అంటున్నటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. పౌలు ఈ మాటలు చెప్తున్నటువంటి సందర్భము మనందరికీ తెలుసు. పౌలు శీలలను సువార్త చెప్తుండగా చెరసాలలో వేశారు. పెద్ద బండకు బిగించి వారిని కట్టేసినప్పుడు వారు అర్ధరాత్రి వేళ దేవుని స్తుతించుచు, సంకెళ్లతోనే దేవుని గణపరచుచు, దేవుని మహిమపరచుచు ఆరాధిస్తున్నటువంటి సమయంలో మరి చెరసాల యొక్క పునాదులు కదిలిపోవటం, అక్కడ ఉన్నటువంటి ఖైదీలందరూ పారిపోవటం, పౌలుకు శీలకు ఉన్నటువంటి సంకెళ్ళు తెగిపోవటం మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ చెరసాల నాయకుడు వీరికి కాపలా ఉన్నటువంటి చెరసాల నాయకుడు పారిపోయారు ఖైదీలందరూ అని చెప్పి వెంటనే తన్ను తాను హత్య చేసుకోవడానికి, హాని చేసుకోవడానికి, చంపుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో పౌలు అంటున్నటువంటి మాట, ఆ చీకటిలో ఏమంటున్నాడంటే, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేము ఎక్కడికి పారిపోలేదు, మేము ఇక్కడనే ఉన్నాము. ఎందుకనంటే వారు ఖైదీలలో కూడా విఐపి ఖైదీలు అంటే ఖరీదైనటువంటి ఖైదీలు చూస్తుంటున్నాం. ఎందుకంటే వారు పారిపోతే చెరసాల యొక్క నాయకుని యొక్క ఉద్యోగము పోతుంది. అంతేకాకుండా ఆయన చేసినటువంటి సేవలన్నిటికి గాను కొన్ని లేనిపోయినటువంటి మచ్చలు తన పైన వేసుకోవాల్సి ఉంటుంది. అందుకని ఆ అవమానాన్ని భరించలేక తన్ను తాను పొడుచుకొని చనిపోవాలనుకుంటున్నటువంటి సమయంలో పౌలు అంటున్నటువంటి మాట, నీవు ఏ హానియు చేసుకొనవద్దు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవలసినటువంటి విషయం ఏంటంటే, దేవుడు అంటున్నటువంటి మాట ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఏమవుతుందంటే, నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోవద్దు, నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోతావు. ఎందుకు నీవు అలాగున చనిపోవాలని తీర్మానం చేసుకుంటున్నావు? నీ జీవితంలో జరిగినటువంటి అవమానాన్ని బట్టి, నీ జీవితంలో జరిగినటువంటి పరిస్థితులను బట్టి నీవు నీ కాలానికి ముందుగానే పోతే మరి దేవుడు నిన్ను రూపించినటువంటి, నీ పట్ల ఉద్దేశించినటువంటి సంగతులు వాటిని జ్ఞాపకం చేసుకుని వాటిని నెరవేర్చడానికి దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయానికి దేవునికి నీవు సమయం ఇవ్వకపోతే మరి వాటిని ఎవరు చేస్తారు? నీవే చేయాలి. అందుకనే పౌలు ఏమంటున్నాడంటే, మేమందరము ఇక్కడనే ఉన్నాం కాబట్టి నీవు చనిపోవలసినటువంటి ఆవశ్యకత లేదు. మేము ఇక్కడనే ఉన్నాం, యథార్థముగా ఉన్నాం. కారణం ఏంటో తెలుసా? నీ కొరకు, నా కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నీవు ఎక్కడైతే హాని చేసుకోవాలనుకుంటున్నావో ఆ ప్రదేశంలో ఆయన మనందరి కొరకు ఆయనే హానిగా చేయబడ్డాడు, ఆయనే తన్ను తాను అర్పణగా చేయబడ్డాడు. కాబట్టి నేను హాని చేసుకొనవలసినటువంటి పని లేదు. అందుకే నేను చూడవలసింది ఎవరిని అంటే యేసుక్రీస్తు వారిని చూచినప్పుడు ఏమంటాడో తెలుసా? దేవుడు, నన్ను కనుగొననివాడు తనకే హాని చేసుకొనును, నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. ఆయన వైపు చూడకపోతే, మనం ఆయనను కనుగొనకపోతే మరణానికి దారి తీసినటువంటి వారం అవుతాం, మనము మరణానికి అప్పగించుకున్నటువంటి వారం అవుతాం. అయితే దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు నన్ను కనుగొని ఎడల వాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును అనేటువంటి దేవుని యొక్క మాటను మనం చూస్తున్నాం. కాబట్టి మనము దేవునిని కనుగొనాలి, మనము దేవుని కటాక్షాన్ని పొందుకోవాలి. ఎప్పుడైతే దేవునిని కనుగొంటామో, దేవుని కటాక్షాన్ని మన పైన పొందుకుంటామో, మన జీవితాలలో మనకి ఏ హానియు జరగదు. దేవునికి స్తోత్రం. మనము మరణమునకు అప్పగించబడము, కానీ జీవమునకు
అప్పగించబడతాం. అందుకనే మనము దేవుణ్ణి కనుగొని మనము జీవమునకు వారసులము అవ్వవలసినటువంటి వారమై ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన కాలమునకు ముందుగా పోయే కంటే మనము దేవుణ్ణి కనుగొని దేవుని కొరకు మనము అప్పగించుకుంటే, ఆయన కటాక్షమును పొందుకుంటే అది మనకెంత ఆశీర్వాదకరం. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో పౌలు అంటున్నటువంటి మాట ఏంటంటే, నీవు ఏ హానియూ చేసుకొనవద్దు, ఎందుకంటే నీ కొరకు ఒక ఆయన హానిగా చేయబడ్డాడు. అప్పుడు ఆ అధికారి, చెరసాల అధికారి వారిని దీపం వెలిగించి వారిని అందరినీ చూచి, ఇదిగో నిజంగా వీరు ఇక్కడే ఉన్నారు, ఎక్కడికి పారిపోలేదని చెప్పి తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. తాను తన ఇంటి వారందరూ కూడా రక్షణ పొందారు, జీవంలో పాలుభాగస్తులయ్యారు. తన కొరకు మరణించినటువంటి యేసుక్రీస్తును చూచారు. ఆ కుటుంబము, ఆ బిడ్డలు వారు జీవాన్ని పొందుకున్నారు, వారు రక్షణ పొందుకున్నారు, వారు జీవించేవారుగా చేయబడ్డారు. చెరసాల అధికారి తన జీవితంలో ఎంత శ్రేష్టమైనటువంటి దానిని, ఎంత మంచి దానిని పొందుకున్నాడు అంటే అంత గొప్ప దానిని. ఎందుకంటే ఈ లోకంలో తనకు ఆ ఉద్యోగమే ఊపిరి అనుకున్నాడు, ఆ ఉద్యోగమే శ్వాస అనుకున్నాడు. కానీ అంతకంటే మరి ఎక్కువైనటువంటి వాటిని తన జీవితంలో పొందుకుని తాను, తన జీవితము, తన కుటుంబము ఆనందించేటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి మేము ఎక్కడికి పారిపోలేదు. కాబట్టి నువ్వు ఏ హానియూ చేసుకునవద్దు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ హానియూ చేసుకునవద్దు. నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసు వైపు చూడు. ఆయన వైపు చూస్తే ఆయన కటాక్షాన్ని పొందుకుంటావు, హాని నుంచి విడిపించబడతావు. ఆయన నీ కొరకు హానిగా చేయబడ్డాడు. ఆ విషయాన్ని నువ్వు తెలుసుకున్నట్లయితే దీవించబడతావు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. తండ్రి, నీకు వందనాలు. ఈ మాటలు వింటున్నటువంటి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.